మీ హోటల్ ఆక్యుపెన్సీ ఎలా ఉందండి? ఇప్పుడు ఫుల్ అయిపోయిందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే విశాఖపట్నం మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు ప్రతి ఇయర్ సమ్మర్ సీజన్లో విపరీతంగా ఒక 100 హోటల్స్ ఉన్నాయనుకోండి. ఈ చుట్టూ డాబా గార్డెన్స్ ప్రాంతంలో 100 హోటల్స్ ఉంటే 65% ఎప్పుడు ఆక్యుపెన్సీ ఉంటుంది సార్. ఈ సమ్మర్ వెకేషన్స్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో పెడతారని ప్రకటించిన వెంటనే 65% కాదు 150%, 100% ఫుల్ అయిపోయి నాకు ఒకరోజైనా వేకెన్సీ ఇవ్వండి హోటల్ వెనకాతలు తిరుగుతున్న సందర్భాలు అయితే మా హోటల్లో అయితే 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఖాళీలు లేవు. ఈ రోజు నడుస్తున్నాయండి. 10వ తారీఖు వరకు ఖాళీలు లేవు. 10వ తారీఖు వరకు ఎందుకు లేవు అంటే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అయ్యి తర్వాత విశాఖపట్నం అంతా తిరుగుదామని అంటే చూసి ఆహ్లాదపరంగా ఉండే విశాఖపట్నాన్ని సందర్శిద్దామనే నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విశాఖపట్నం అందాలని చూడడానికి కూడా తరలి వస్తున్నారు. రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కూడా 2 రోజులు ఉండడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని. కానీ మా హోటల్స్ అన్నీ కంప్లీట్ ఫుల్ అండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం వలన విశాఖపట్నం రాజధాని అవుతుందని మేమైతే ఆశాజనకంగా ఉన్నాం. ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తర్వాత ఏ నగరమైనా అభివృద్ధి చెందుతున్న ఆశతో మేము ఉన్నాం. ఏమంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా అధికారంలోకి వస్తున్నారని భావిస్తున్నారా? ఒక ప్రజలుగా అడుగుతున్నాను, అంటే ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? రాబోతున్నారా అని భావిస్తున్నారా మీరు? ఆయన మొదటి నుంచి 175కి 175 సీట్లతో అధికారం చేపడుతున్నాము అనేది నినాదంతో మొదటి నుంచి. ఎందుకంటే ఆయన పేద ప్రజలకు అందిస్తున్న నవరత్నాల పథకాలే ఆయన గెలిపిస్తాయి అంటున్నాడు ఆయన. అంటే మేము టీవీలో చూస్తున్నాం. ప్రతిపక్షాలకైనా నేను మీకు సేవ చేశాను, మీరు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందితేనా నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారా తప్ప నేను ముఖ్యమంత్రిగా బాగా పనిచేశాను నాకు ఓటు వేయండి అని ఏనాడు అడగట్లేదు. అది గొప్ప విషయమే. దాన్ని అనుగుణంగా భావిస్తే లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపిస్తారని అయితే ప్రజలు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను. ఆ ఆలోచనలతోనే రేపు 4వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో విశాఖపట్నమే కాకుండా రాష్ట్రమంతా భారీ మెజార్టీతో గెలిచి 9వ తారీఖు ప్రమాణం స్వీకారం చేస్తారని మహోత్సవం విశాఖపట్నంలో పెడతారని మేము కూడా చాలా ఆనందోత్సవాలతో విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం పెట్టినట్లయితే ఆ రోజే రాజధాని ప్రకటిస్తారని కూడా మేము ఆశాభావంతో ఉన్నాం. మీరు ఈ హోటల్ పెట్టి ఎంతకాలం అయిందండి? ఈ రాజధాని హోటల్ పెట్టి? హోటల్ పెట్టి 5 ఇయర్స్ అయిందండి. 5 ఇయర్స్ అంటే అప్పట్లో మీరు యాదృచ్ఛికంగా పెట్టారా, లేకపోతే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకోసారి సీఎం అవుతారు, ఆయన ఇక్కడ విశాఖపట్నాన్ని రాజధాని అని చేస్తారని చెప్పి రాజధాని అని పేరుతో హోటల్ పెట్టారా? మంచి విషయం మాట్లాడారు, మంచి విషయం అడిగారు. నేను యాక్చువల్గా నా నేటివ్ విజయనగరం. నేను లా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ బంగారు వ్యాపారం చేస్తూ బిల్డర్గా మారి ఇక్కడ మంచి స్థలం ఉంది సెంటర్లో, మంచి హోటల్ కొడదాం అనేది ఆలోచనతో హోటల్ కట్టాను. కట్టిన తర్వాత రాజధాని అనే పేరు యాదృచ్ఛికంగా వచ్చిందే తప్ప రాజధాని అవుతుంది అనే ఆలోచనతో నేను పెట్టలేదు. ఆ రాజధాని యాదృచ్ఛికంగా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో రాజధాని అనే హోటల్ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్నే రాజధాని చేయడం మా హోటల్కి ఎంతో పేరు వస్తుందని మేము భావిస్తున్నాం. సార్ ఇప్పుడు ఇక్కడ మొత్తం యాక్చువల్గా సమ్మర్లో 65% ఆక్యుపెన్సీ అయ్యేది విశాఖపట్నంలో హోటల్స్ అని. మా హోటలే కాకుండా చాలా హోటల్స్ ఈసారి 150% ఆక్యుపెన్సీ అనేది, అంటే 100 మించేసి ఇంకో 50% ఇంకా మాకు ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఒక్కరోజైనా జూన్ 9వ తారీఖు మాకు ఒక్కరోజైనా ఇవ్వండి అని చెప్పి ఇందాకలో కొన్ని మాటలు అయితే చెప్పారు మీరు. సో మీరు చెప్పిన మాటల్లో నిజమెంతో ఒక్కసారి రిజిస్టర్ చూపిస్తూ మాకు చెప్పే ప్రయత్నం చేయగలరా? మా మేనేజర్ ఉన్నారు. మొత్తం రేపు 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు కంప్లీట్ ఫుల్. 4వ తారీఖు నుంచి కాదు 2వ తారీఖు నుంచే మా రిజిస్టర్డ్ కావాలంటే వెరిఫై చేసుకోండి. చూద్దామండి, రిజిస్టర్డ్ కూడా ఖచ్చితంగా రిజిస్టర్లో కూడా అన్ని ఏ రోజు ఎవరెవరు ఆక్యుపెన్సీ ఉంటుంది, ఏ ఊరు నుంచి వస్తున్నారు ఆక్యుపెన్సీ. రాజీవ్ గారు మీరు కూడా అటువైపు వెళ్ళండి, ఎందుకంటే మీతో నేను చేసిన ఛాలెంజ్ కాబట్టి అది చూద్దామని. చెప్పండి సార్. సో మీరు 2వ తారీఖు నుంచి మా రిజిస్టర్ వెరిఫై చేయండి. 2వ తారీఖు నుంచి 10వ తారీఖు హోటల్ రాజధాని గ్రాండ్
సో ఇవన్నీ రిజిస్టర్ అయిపోయినాయండి. రిజిస్టర్డ్ అయినవండి. కంప్లీట్గా ఆక్యుపెన్సీ కూడా ఏ రోజు ఎంతమంది రూమ్లో ఉంటున్నారు, రూమ్కి ఇద్దరు, ఎక్స్ట్రా పర్సన్ ఎంత అనేది ప్రతిదీ విత్ ఫొటోస్తో కూడా తీసి రిజిస్టర్లో ఎంట్రీ చేసిన తర్వాత రూమ్లోకి అలౌ చేస్తామండి. కాబట్టి రేపు 10వ తారీఖు వరకు కంప్లీట్ ఫుల్. ఓకే సార్, ఇప్పుడు 10వ తారీఖు వరకు ఇక్కడ చాలా మంది వస్తున్నారు, కంప్లీట్గా ఫుల్ అయిపోయిందని అన్నారు కదా, ఎక్కడెక్కడిని ఏ ప్రాంతాల నుంచి అంటే మామూలుగా జనరల్గా అడుగుతున్నాను, అంటే మీరు కంప్లీట్ మీరు చెప్పింది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విశాఖపట్నం ప్రమాణ స్వీకారాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 8వ తారీఖు ఉదయం కల్లా దిగుతున్నారండి. 8 నుంచి 10వ తారీఖు ఉదయం వరకు కంపల్సరీగా ఉంటారు. ఇంకా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఒక్కరోజు ఉంటాం, సార్ ఒక్కరోజు ఉంటాం అని. ఆ సందర్భాన్ని బట్టి మేము 11-12 తారీఖు బుకింగ్లు చేసిన వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి కదా. ప్రమాణ స్వీకారంకి వస్తున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొంతమందికి మేము బుకింగ్ కూడా చేసుకోవడం మానేసాం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అంత రిక్వెస్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కాబోతున్న రాజధాని హోటల్కు మేము ఉన్నాము అనేది వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ ప్రమాణ స్వీకారం చేసుకుంటాను అనే నాయకులకి అభిమానులకి ముందు రిజిస్టర్లో ఆక్యుపై చేసి ప్రతి పేరు కూడా రాసి ఫుల్ చేసి ఉంచామండి. సార్ ఇక్కడ ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కదా, వీళ్ళు అంటే ఏ ప్రాంతం నుంచి ఎక్కువ, రాయలసీమ ప్రాంతం నుంచా, కోస్తా అంటే ఈ గోదావరి ప్రాంతాల నుంచి, ఎలాంటి ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారు? ఎక్కువ మంది కడప, కర్నూలు, అనంతపురం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి 8వ తారీఖు ఉదయం వచ్చేస్తున్నారండి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కూడా 9వ తారీఖు ఉదయం కల్లా ఉంటున్నారు. కాబట్టి మా హోటల్కి రాజధాని అవుతున్న సందర్భంలో 100% 150% ఫుల్ ఆక్యుపెన్సీ అడుగుతున్నారంటే మాకు ఆనందంగా ఉంది. సరే అండి, ఇప్పుడు జూన్ 9ని అంటే వైసీపీ నాయకులు చాలామంది అభిమానులు చెప్పినట్టు జూన్ 4వ తారీఖున ఫలితాలు ప్రకటిస్తారు కదా. సో అందులో వైసీపీ ఘన విజయం సాధించి ఒకవేళ ఇక్కడ జూన్ 9న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం వస్తే ఆయన అదే ప్రమాణ స్వీకారోత్సవంలో రాజధానిగా విశాఖపట్నం అంటే ఆల్రెడీ ప్రకటించారు 3 రాజధానులని, కానీ దాని మీద ప్రాపర్గా ఒక డెసిషన్ తీసుకొని ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఒకవేళ ఉంటే అలాంటిది వేళ మీరు వింటే అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? విశాఖపట్నమే రాజధాని అయితే చక్కగా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది, ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇటు అనకాపల్లి జిల్లా నాయకులకి కానీ, పాడేరు, అరకున్న ప్రాంత ప్రజలకి ఎక్కువ మందికి సాఫ్ట్వేర్ రంగం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. చుట్టుపక్కల ప్రాంత పిల్లలు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నగరాల్లో వెళ్లకుండా రాజధాని అయితే ఫ్యూచర్లో యువత భవిష్యత్తు బాగుంటుందని అయితే నేనైతే ఆలోచిస్తున్నాను, నమ్ముతున్నాను, ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. కాబట్టి నా కోసం కాకుండా, మా కోసం కాకుండా యువతకి ప్రాధాన్యం బ్రహ్మాండంగా ఉంటుంది. వలసదారులకు కూడా పై రాష్ట్రాలు వెళ్లకుండా, పై దేశాలు వెళ్లకుండా విశాఖపట్నం అభివృద్ధి చెందితే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా వెలుగొందుతుందని నేను ఆలోచన వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రండి సార్. రాజీవ్ గారు, సో ఇందాకలా మన ఛాలెంజ్ ఏదైతే ఉందో, సో ఈ జగదాంబ జంక్షన్ నేనే సజెస్ట్ చేశాను. సరస్వతి పార్క్ అంటే ఈ పార్క్ చూడగానే నాకు ఏదో కొంచెం బాగుంటుంది, అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటూ ఉంటాను. సో అనుకోకుండా ఈ హోటల్ కనిపించింది. రాజధాని అనగానే రాజధాని ఎందుకంటే మీరు విశాఖపట్నం రాజధాని అని చెప్పి చాలాసార్లు చెప్తున్నారు, గంటపదంగా చెప్తున్నారు. ఈసారి పక్కగా రాజధాని పనులు అన్నీ చేస్తారు ఆయన. ఇంకా రాజధాని విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయని చెప్తూ ఉన్నారు. సో రాజధాని హోటల్లోనే కనుక్కుంటే బాగుంటుందని చెప్పి నేను వచ్చాను. సో ఈ ఛాలెంజ్లో మీరు గెలిచారు. మేం గెలవడం కాదండి, విశాఖపట్నం ప్రాంతం గెలిచింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలిచిందని నేను భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ రాజధాని అనే కాదు, తరతరాలుగా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం వెనకబాటుకు గురైంది. ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తానికి అనగదొక్కారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాత్రమే ఉత్తరాంధ్రలో ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ఈరోజు విశాఖపట్నాన్ని ఒక ప్లాట్ఫామ్గా, ఒక బేస్గా తీసుకుని రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి చేయాలంటే విశాఖపట్నం లాంటి ఒక మహానగరాన్ని రాజధానిగా పెట్టుకుంటే దాని యొక్క ప్రతిఫలం రాష్ట్రం మొత్తం మీద కూడా ఉంటుందనేటువంటి గొప్ప ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఇక్కడ పరిపాలనా రాజధాని ఉండాలనుకున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా జూన్ 4వ తేదీన
ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. జూన్ 9వ తారీఖున ఉదయం 9:38 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వ్యూస్, అదే మనం ఇప్పుడు హోటల్ నుంచి బయటకు వచ్చాం, రాజధాని హోటల్ నుంచి. సో యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో, అంటే విశాఖపట్నంలో హోటల్స్ అన్నీ బుక్ అవుతున్నాయి. సో వైసీపీ నాయకులు అభిమానులు అందరూ ఏదైతే జూన్ 9న అంటే వాళ్ళ నాయకుడు గెలవబోతున్నారు, ఇక్కడ నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి సంబంధించి నిర్ధారణ చేసుకోవడం కోసం నేను కొండ రాజీవ్ గాంధీ గారు ఇద్దరం వెళ్ళాం. సో ఇక్కడ హోటల్ ప్రతినిధి ఆయన ఓనర్తో కూడా మాట్లాడామండి. సో ఆయన అయితే మనకి రిజిస్టర్స్ ఇవన్నీ చూపించడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఎలా జరుగుతుంది, ఏంటి ఆక్యుపెన్సీ ఎలా ఉంటుంది, అలాగే ఇప్పుడు ఆక్యుపెన్సీ ఎలా ఉంది, దీనికి కారణం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం అని చెప్పడం అయితే జరిగిందండి. సో రాజీవ్ గారు, సో మీరు చెప్పిన దాంట్లో అంటే ప్రచారంలో నిజం ఉందని అంటే ఇప్పుడు ప్రూవ్ చేశారు. అంటే ప్రచారం కాదండి, ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తండోపతండాలుగా విశాఖపట్నానికి జూన్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చూడటానికి రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు నిర్ణయించుకున్నారు. అందుకే విశాఖపట్నానికి అందరూ క్యూ కడుతున్నారు. ఒకటి. రెండోది, విశాఖపట్నంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని రాష్ట్ర వ్యాప్తంగా మీ క్యూబ్ టీవీ ద్వారా ప్రజలకు నిజానిజాలు నిగ్గు తేల్చే విధంగా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసినటువంటి మీకు, మీ ఛానల్ ప్రతినిధులందరికీ కూడా, క్యూబ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.